హాయ్ అండి. టుడే గుండె నిండా గుడిగంటలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? మీనా, నువ్వు చాలా సూపర్గా చేసావు మీనా. ఎంత బాగా చేసావో మీనా నువ్వు. నాకు ఎంత బాగా నచ్చిందో తెలుసా? మా అమ్మ కూడా ఇంత బాగా చేయలేదు మీనా. అవునా శృతి, నువ్వు ఇంకా తిను, నీకేం కావాలంటే అది. అయినా అత్తయ్య అస్తమాను నిన్నంటూ ఉంటారు, ఎందుకలా మీనా? ఏముందమ్మా, నేను పెళ్లి చేశానని చెప్పి మీ అత్తయ్య అలా అంటూ ఉంటారు. అది కాదు అంకుల్, అయినా మీనా చాలా మంచిది కదా. అయినా సరే ఆంటీ ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అవునమ్మా, నాకు తెలుసు అని చెప్పేసి, అయినా ఈ ఎన్ని రోజులు శృతి మన ఇద్దరు ఇలా తోటికోడళ్ళమైనా సరే అక్క చెల్లెలు కొట్టుకోవడం ఏంటిది శృతి అంటే, ఏం చేస్తాం మీనా అంతే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఈ లోపల మాంగారు అంటాడు, ప్రభా వచ్చావా? ఏంటి ఏంటి శృతి, ఏంటి మీనా, ఏంటి నాకేం అక్కర్లా. అదేంటి అంకుల్, ఆంటీ రాకపోయినా మమ్మల్ని ఎప్పుడు చూసినా ఆట పట్టిస్తారు. అసలు ఎలా ఉంటారా అని ట్రై చేశాను, కానీ చాలా ఎలక్ట్గా ఉన్నారమ్మా మీరు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఈ లోపల మీనా అంటుంది, అత్తయ్యకి క్యారేజీ పట్టుకెళ్ళాలి, అందుకనే రెడీ అవ్వాలి. క్యారేజీ ఆవిడ రాలేదా? ఆవిడ అంత క్లాస్ అయిపోయిందా ప్రభకి అని చెప్పి, లేదు మామయ్య, అత్తయ్య తీసుకురమ్మన్నారు, నాకు పనుంది అందుకనే వెళ్తాను. ఓకేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రా అని చెప్పేసి అనేసరికి, ఇక్కడ మనోజ్ వాళ్ళ షాప్లో కూర్చుండగా ఒక అతను వచ్చి ఒక లెటర్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఏంటిది ఈ లెటర్ అంటే, చదువుకో అని చెప్పేసి అనేసరికి, అతను ఎక్కడున్నాడా అని మనోజ్ ఎతుకుతూ ఉంటాడు. ఒక టీ షాప్ దగ్గర, ఓ బ్రదర్ ఇక్కడున్నా అని చెప్పేసి అంటాడు. అనేసరికి, ఏంటి బ్రదర్, ఏంటిది, ఏంటి లెటర్ ఏంటి, ఏంటిది అంటే, నేను చెప్పాలంటే నువ్వు ఆ షాప్ అతనికి నా టీ బిల్లు కట్టాలి అంటే, ఎంత బాబు ఈ టీ బిల్లు అంటే, 80 రూపాయలండి. 80 రూపాయల, వీడి దగ్గర ఎలాగైనా వసూలు చేయాలి, ఈ విషయం గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకునేసరికి, ఈ లోపల వాడు ఎస్కేప్ అవుతాడు. ఎస్కేప్ అయ్యేసరికి ఏం చేయాలో తెలియక మనోజ్ తికమకలు పడుతూ ఆ లెటర్లో ఏముంది అంటూ చదువుకుంటూ ఉంటాడు. అర్థం కాక తిరుగుతూ ఉంటాడు. ఈ లోపల బాలు రెడీ అవుతాడు. నేను వెళ్ళాలి మీనా, ఆర్డర్ ఇవన్నీ నాకు పికప్ ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఈ లోపల సర్లే అని చెప్పేసి మీనా రెడీ అవుతుంది. ఏంటిది అంటే, మీ అమ్మగారికి అత్తయ్య గారికి అంటే, ప్రభావతమ్మ రాలేదా, ఇంటికి రాలేదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అది కాదులేండి, పోలేండి అత్తయ్య గారికి ఏమైంది అంటే, కళ్ళు చేతులు పనిచేయట్లేదా మా అమ్మకి, ప్రభావతమ్మకి అని చెప్పేసి తిడుతూ ఉంటాడు. పోన్లే, నేను వెళ్ళేటప్పుడు కూర్చోంటాను, తీసుకెళ్తాను, నాకు ట్రిప్ ఉంది మీనా, నేను వెళ్ళాలి అంటే అనేసరికి సరిగ్గా కరెక్ట్గా అక్కడ దింపుతాడు. దింపి మీనాక్షి ఇంటి దగ్గర దింపుతాడు. ఈ లోపల డ్యాన్స్ ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటుంది ప్రభావతి. డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఎదురు బదురు చూసుకుంటూ ఉంటారు. మనం చూస్తూనే ఉన్నాం కదా ఎపిసోడ్లో. అలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ లోపల మీనా వస్తూనే ఉంటుంది. మీనా వచ్చి, ఏంటిది మీనా, ఏంటి చాలాసేపు, ఇంతసేపు వచ్చావు, ఇప్పుడే వచ్చావా? అది కాదు పిన్ని, క్యారేజీ తెమ్మన్నారు అత్తయ్య గారి కోసం అని తీసుకొచ్చాను. అవునమ్మా, మాయమ్మే, మా తల్లే, నువ్వు బంగారు తల్లివమ్మ నువ్వు అని చెప్పేసి మీనాక్షి అనేసరికి, కామాక్షి అనేసరికి ఇంకేం చేయాలో తెలియక అక్కడ పెడుతూ ఉంటుంది. ఏంటే తీసుకొచ్చావా నువ్వు? అవును అత్తయ్య, తీసుకొచ్చాను, నాకు పనుంది అత్తయ్య. పనుందా? పనాగినా నాకు అన్నీ వడ్డించి అప్పుడు వెళ్ళు. అదేంటత్తయ్య, నేనే వడ్డించాలా? అవును వడ్డించాలి అని చెప్పేసి అంటుంది. ఈ లోపల ఒక అబ్బాయి ఒక అమ్మాయి మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళు భోజనాలు అంటే చాలాసేపు పడుతుంది, మన ఇద్దరం వెళ్ళి భోంచేద్దాం పద అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సర్లే అత్తయ్య, మీ మాట నేను కాదనడం ఎందుకు, సరే అయితే నేనే వడ్డిస్తానని చెప్పేసి అనేసరికి, ఎలాగైనా వదిన, నువ్వు మీనా వంటలు తిని అదృష్టవంతురాలివి అంటే అంత బాగున్నాయా? అవును అవును వదిన, నీకు తెలియట్లేదా, నువ్వెప్పుడు మీనాని పొగడవు, ఎప్పుడు చూసినా రోహిణి ఆ శృతి అంటావు నువ్వు అని చెప్పేసి, పోనీలే అమ్మ నేను వడ్డిస్తాను, నువ్వు వెళ్ళు పూల షాప్ కంటే వెళ్తుంది మీనా బయటకు వచ్చేసి పూలు పట్టుకుని వచ్చేసరికి బయట కూర్చుంటుంటారు. డ్యాన్స్ నేర్చుకోండి, అంతేగాని ఏది పడితే అది నేర్చుకోవడానికి బుద్ధి లేదా మీకు అని చెప్పేసి అనేసి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసి ఇంకేం చేయాలో తెలియక అలా ఉంటూ ఉంటుంది. అలా ఉండేసరికి మీనాక్షి కామాక్షి ప్రభావతి కలిపి భోజనం చేస్తూ ఉంటారు. ఆ భోజనం చేసింది మీనా బిర్యానీ చేసేసరికి అది ఎక్కువ తినేసేసి ఇంటికి వచ్చేసరికి, ఓ ప్రభావతి వేవ్ వేవ్ అంటూ ఉంటుంది. ఇదేదో బయట నుంచి తీసుకొచ్చింది, అది నాకు తెలుసు, అందుకనే ఇంత ఇబ్బంది పడుతున్నాను అనేసరికి ఈ లోపల రోహిణి వస్తుంది. ఏంటంటే, ఇంట్లో బిర్యానీ తిన్నా, మేమందరం తిన్నాం, మీకే ఎందుకు ఇలా అయ్యింది? అది కాదు రోహిణి, ఇది బయట నుంచి తీసుకొచ్చింది అని అనేసరికి, ఈ లోపల మీనా పూలన్నీ అమ్ముకుని ఇంటికి వచ్చేసరికి, ఓ బేవ్ బేవ్ అంటూ ఉంటుంది.
బేవ్ బేవ్ అంటుంటే ఏంటిది ఇలా అంటున్నారు ఏమైంది అంటే, అదేంటి మీనా నువ్వు అత్తయ్యకి ఇంట్లో భోజనం పెట్టలేదు అంటే ఏంటి నీ అర్థం రోహిణి, నేను అత్తయ్యకి క్యారేజీ ఇంట్లోంచే పట్టుకెళ్ళాను, నువ్వెలా అంటావు అంటే, అది కాదు మీనా అంటే ఈ లోపల వస్తాడు మాంగారు వచ్చి, ఏంటిది ఓ సౌండ్ వస్తుంది పిల్లి కూతల్లా అంటే, అత్తయ్య గారికి ఫుడ్ పడలేదండి. ఏంటి ఫుడ్ ఇంట్లోదే ఫుడ్ కదా, అది కాదండి చూడండి, ఇది ఈ మీనా కావాలని నాకు బయట నుంచి తెచ్చిందండి అనేసరికి చూస్తూ అదే బిల్ ఉంటుంది, బిల్ అనుకోకుండా మా బాలు అందులో వేస్తాడు తప్ప, పాపం మీనా ఇంటి నుంచే తీసుకెళ్తుంది. ఆవిడ ఎక్కువ తినేసరికి ఆవిడకి పడక చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అలా ఇబ్బంది పడుతున్నప్పుడు మీనాకి రోహిణికి వాగ్వివాదం జరుగుతుంది. ఏదేమైనా సరే రోహిణి, ఏదేమైనా సరే మీనా, ఆంటీ ఆంటీ ఆరోగ్యం చెడిపోవాలని చూస్తున్నావా అని అలాగే ఇలాగని ఓవరాక్షన్ చేస్తూ ఉంటుంది. చేసేసరికి మీనాకి చిరెత్తిపోయి, నేను ఇంట్లోదే పట్టుకెళ్ళాను, మీకు నచ్చితే చేసుకోండి లేకపోతే లేదు, ఏమైందమ్మా అని బాలు వస్తాడు. ఏమైందిరా ఏంటి మీ ఆవిడ చేసిన పనులు అని చెప్పి అంటూ ఉంటాడు. ఏదేమైనా సరే ఎపిసోడ్లో అయితే ఇవాళ జరిగింది ఏమీ లేదండి, అస్తమానం ఏదో ఒకటి అంటూనే ఉంటున్నారు. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్